చిట్టా నంబర్ 1లో అసలు ఇజ్రాయెల్ గెలిచిందా, ఇరాన్ గెలిచిందా, ఎవరు ఎంత సుప్రీమసీలు ఉన్నారు అని మాట్లాడుకున్నాం. సెకండ్ చిట్టాలో మనము ఇరాన్ ఏ రకంగా అడుగులేస్తున్నది, ఇన్ కేస్ అంటే భయం చుట్టుకున్నదా లేదా, భయం చుట్టుకున్నది రెవల్యూషనరీ గార్డ్కి ఇచ్చిర్రు అని అంటే ఇజ్రాయెల్ గెలిచిందా లేదా. సో ఇప్పుడు చిట్టా నంబర్ 3లా నేనేం మాట్లాడుతున్నానంటే అమెరికా నిజంగా ఇరాన్ని నాశనం చేస్తుందా, ఇజ్రాయెల్కి మద్దతు చేస్తుందా అని చెప్తే చాలామంది మనం ఏమనుకుంటామనంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ ఏదైతే ఖతం చేస్తానికి కలగంటుంది చూడు దానికి మద్దతు తెలుపుతుంది అని అంటారు. అది అక్షర అసత్యం. అమెరికా ఖచ్చితంగా ఇరాన్కి మద్దతు తెలుపదు. ఎందుకు చెప్పాలన్నా మన తాత ట్రంప్ ఇప్పటికి ఎన్ని రోజులు అడిగిండు, మళ్ళీ 2 వీక్స్ టైం అడిగిండు. ఎన్నో వచ్చింది, ఇది NBC న్యూస్లో వచ్చింది. ఆల్రెడీ మనోడికి ప్యాక్ అయిపోయింది, ఇరానోడికి ఏ రకంగా గుట్టైపోయి వచ్చిండో మనందరికీ తెలుసు. కానీ అమెరికా ఎందుకు ఇది జరగనియది గిరీష్ అని చెప్పి మాట్లాడితే అమెరికా ఈ వార్ని డిలే చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇరాక్కి వెన్నుపోటు పొడుస్తుంది అని అంటే ఖచ్చితంగా పొడుస్తుంది. ఎందుకు చెప్పాలన్నా ఫ్రెండ్స్, ప్రాఫిట్ ముంగట పీస్ ఏముంటుంది ఫ్రెండ్స్, దంద ముంగట శాంతి ఏం పనిచేస్తుంది ఫ్రెండ్స్. అమెరికాకు కావాల్సింది బిజినెస్, ప్రాఫిట్, పీస్ కాదు. ఎందుకు చెప్పాలా, మళ్ళీ అమెరికన్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ అమ్మాలనా వద్దా, అది అమ్మాలనంటే ఇరాన్ బతకాలనా వద్దా, ఇరాన్ బతకాలా, ఇరాన్ రక్తం సుక్కలతోని బ్లీడింగ్ కావాలా, ఇరానియన్ ప్రజలందరూ అల్లకల్లోలం పెట్టి ఒర్రుతుండాలా, కీకలు బొబ్బలు వినిపించాలా, అది ఇజ్రాయెల్వి కూడా వినిపించాలా. కాకపోతే రెజిమ్ చేంజ్ మాత్రం ఖచ్చితంగా జరగాల, అది అమెరికా పెత్తనం కనబడాల. ఇది అమెరికా కల ఉంటుంది. అయితే ఇది CNNలో చెప్పరు, ఈ NBC న్యూస్లలో చెప్పరు. అమెరికన్ మీడియా ఎప్పుడు కూడా ఈ పెత్తనాన్ని, ఈ అమెరికన్ హెగిమోనీని మాట్లాడదు. దీన్ని విశ్లేషించి చూస్తే మీకు అర్థమైతే ఇప్పుడు 2 వారాలు ఎందుకు అడిగిండు, ప్రపంచ శాంతి కోరుదామని అనుకునే ఈ తాత ట్రంపు మునీర్ గాడైతే మనోడికి డైరెక్ట్గా నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా అని చెప్పిండు కదా వెనకటికి. మళ్ళీ నోబెల్ ప్రైజ్కి కోసం కలలు కంటున్న ట్రంపు, ప్రపంచ శాంతి కోసం కలలు కంటున్న ట్రంపు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ బార్ని ఖతం చేయొచ్చు కదా, మళ్ళీ 2 వారాలు ఎందుకు అడిగిండు. ఇగో ఇప్పుడు ఇదే చిట్టా, ఇది ఇరాన్ బ్లీడ్ కావాలా, ఇరాన్ స్క్రీమ్ చేయాలా, అంటే కీకలు బొబ్బలు పెట్టుకోవాలా, రక్తపాతం జరగాల, రక్త చరిత్ర ఉండాల. ఆ రక్త చరిత్రలా వీళ్ళు అమెరికా చరిత్ర రాస్తారు, అమెరికా GDP పోకడ మాట్లాడతారు. ఇప్పుడు ట్రంప్ సడన్గా G7 వదిలిపెట్టి పోయిండు. మజాక్లో మనం చాలా మాట్లాడుకుంటాం. ఎందుకు పోయిండు అని చెప్పి మాట్లాడితే ఒక మీడియా మొత్తం ఒక హాలుసినేషన్ క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్ కంప్లీట్. దీని మీద ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు అలీ ఖమీనేని అనేదో ఈయన పేరు ఉన్నది కదా, ఆయనని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇక లేపుతుంది, బంకర్లకైనా గుంజి లేపుతుంది. ఎందుకంటే ఏడనో బెడ్రూమ్లో వండుకున్నోని కూడా లేపడుతో బిర్రీలు. సో బంకర్లకైనా కూడా ఏదో ఒకటి చేస్తారు. ఆయన వాచుల్లో గీచుల్లో అని మనోడు చెప్పాలంటే నంగా వండుకోవాలి, బట్టలిపి నంగా వండుకోవాలి తప్ప ఇంకేం లేదు. ఇంకేమనంటే ఆయన బాడీలో కూడా ఏదైనా చిప్ పెట్టి ఉంటారు. ఇంత డేంజర్ ఉంటారు వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు. సో ఇజ్రాయెల్కి ఎప్పుడైతే భనక్ తగిలిందో, మనోడు ఏడు ఉండడం తెలిసిందో వాళ్ళు వదిలిపెడతారా, వదిలిపెట్టరు. సో ఇలా ఆపాలంటే ఏం ఆపాలా, నేను చెప్తున్నా నువ్వు ఆపు అని చెప్పి ట్రంప్ మూతబరి చెలాంచడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఖచ్చితంగా ఇజ్రాయెల్ సంపుదామని అనుకున్నా ట్రంప్ తాత సంపనీయాడు. ఎందుకు సంపనీయాడు ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినాం. దీనికోసం ఏం చేస్తాడు అని అంటే పాకిస్తాన్ హెల్ప్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక ఇన్సూరెన్స్ పాలసీ అమెరికాకి ఇవ్వాలి. అమెరికా యొక్క డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని అమ్మాలన్నా, కొనాలన్నా, ఏమైనా చేయాలన్నా, లేదా అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ముంగట్టుకోవాలంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఏంది అని అంటే అది ఇవ్వాలా ఇరాన్. ఇజ్రాయెల్కి ఏదన్నా ఉండొచ్చు, బట్ అమెరికాకు మాత్రం ఇది ఒక కేవలం బిజినెస్. సో పాకిస్తాన్ని పెట్టి ఇండియాలో ఇరాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే మునీర్ ఖాన్తో ఛాయ్ తాగిండు. భారతదేశంలో కూడా గదే చేయనిక పోయిండు. కాకపోతే మన ఉల్టా హాత్ పచ్చకడు కొట్టిరు. నువ్వేం చేసినావురా బాబు, చల్ పక్కకు పెట్టువనని. నిన్న మనం లూజ్ మోషన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ వాడు ఫుల్ కూర్చున్నాడు. ఎందుకనంటే ఇలా డిఫాక్టో ప్రైమ్ మినిస్టర్ మన షహబాజ్ షరీఫ్ గారిని పక్కకు పెట్టేసి ముల్లా మునీర్ గారు హీరో అయిపోయాడు. అమెరికా ప్రెసిడెంట్తో కూర్చొని ఛాయ్ తాగుతున్నాడు, షహబాజ్ షరీఫ్ని దేక్తాను కూడా దేక్తలేరు అని అంటే ఇవాళ ముల్లా మునీర్ గారు అయితే ఫుల్ సపోర్ట్ కొట్టుకుంటూ బతాడు కదా. దాని తర్వాత మునీర్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అని అంటే ఆ పాకిస్తాన్కి రాగానే అగో డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మాట్లాడతాడు. ఆల్రెడీ ఆడ అమెరికాలో కూడా మాట్లాడిండు, ఈడ కూడా మాట్లాడతాడు. ఎందుకు అని అంటే ఎక్స్ ప్రెసిడెంట్కి నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి, నాకు కూడా రావాలా అని చెప్పి మాట్లాడతాడు.
ఇప్పుడు ఇది లొల్లె అంతా కేవలం అంతా ఫ్రీడమ్ గురించి కాదు ఫ్రెండ్స్, ఆయిల్ గురించి అసలే కాదు. ఎందుకంటే ఇరాన్ డాలర్లలో దందా చేసుడు ఎప్పుడో బంద్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళు యువాన్, రూబుల్స్ లేకపోతే రూపీస్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇట్లనే దందాలు చేస్తుంది. డాలర్ని ఎప్పుడో మూతి మీద దాన్ని పక్కకు పెట్టింది. ఇప్పుడు సీన్ కట్ చేసి లోపలికి పోతే కోల్డ్ రూమ్లల్లో అదే ఆన్ ద రాక్స్ విస్కీ తాగినట్టు వీళ్ళు చెస్ బోర్డులలో గేములు పల్టాన్ చేసినట్టు పల్చాలు చేస్తారు రెజిమ్ చేంజర్లు. ఒక విస్కీ ఖతం అయ్యే లోపల ఖతం చేస్తారు ఈ అమెరికన్ రెజిమ్ డీప్ స్టేట్ ఓనర్లు. ఇరాన్ వాళ్ళ ముంగట ఎంత, ఇరాన్ కాలినా ఇరాన్ సర్వైవ్ అవుతుందా లేదా అని అన్నాళ్ళకి పెద్ద ఫరక్ ఏం పడదు. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎంత డెవాస్టేషన్ జరుగుతుంది ఇరాన్లో అన్నది సమస్య కాదు వాళ్ళకు. ఇజ్రాయిల్లో కూడా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది కూడా వాళ్ళకి ఏం పెద్ద సమస్య కాదు. ఇరాన్ పడిపోతే ఎంత, లేస్తే ఎంత. డాలర్ మాత్రం ఆగొద్దు. డాలర్ ఆగిందనుకో ఏమవుతుంది, ఇరాన్ అగర్ పడిపోలేదని అనుకో, రెజిమ్ చేంజ్ కాలేదని అనుకో, ఇరాన్ బతకలేదని అనుకో, అమెరికా ఇన్సూరెన్స్ పాలసీ ఖతం అయిపోతుంది. ఎందుకంటే సౌదీ కూడా అమెరికా పెత్తనాన్ని యాక్సెప్ట్ చేసుడు బంద్ చేస్తుంది. ఖతార్ గట్టిగా అవుతుంది. యుఏఈ ఏవైతే మనం ముద్దించుకునే రింగ్స్ తయారు చేస్తుంది కదా, ప్రెసిడెంట్లకు వచ్చినప్పుడు ఇస్తుంది కదా, ఇచ్చుడు బంద్ చేస్తుంది. అరబ్ యూనిటీ అయిందనుకో అమెరికా పతనం మొదలవుతుంది. బికాస్ పెట్రో డాలర్ అనేది నాశనం అవ్వడు మొదలవుతుంది. అమెరికాకు కేవలం నంబర్స్ ఫ్రెండ్స్, అది సావైనా సంపద అయినా వాళ్ళకు కేవలం నంబర్సే. 110 బిలియన్ డాలర్ల ఆర్మ్స్ సౌదీకి అమ్ముతుంది. 23 బిలియన్ డాలర్స్ల ఏవైతే ఆర్మ్స్ ఉంటాయో అది మన యూఏఈకి అమ్ముతుంది. 12 బిలియన్ డాలర్ల వెపన్స్ ఏవైతే ఉంటాయో ఖతార్కి అమ్ముతుంది. మీకు ఏడ డిప్లొమసీ కనిపించింది? నిజంగా చెప్పాలనంటే ఒక డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమెజాన్ ప్రైమ్ అలా మొబైల్ యాప్లలో డౌన్లోడ్ చేసి పెట్టింది వాళ్ళకు, అలా లీడర్షిప్లలో. అమెరికా దీని తప్ప ఇంకేమైనా చేసిందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడెవడైతే పెట్రో డాలర్ని డిస్రెస్పెక్ట్ చేసినరో వాళ్ళతో పంచాయతీ పెట్టుకున్నది అమెరికా. అందుకే ఇలా భారత్తో కూడా అమెరికాను మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే పెట్రో డాలర్ విషయంలో కూడా భారత్ జర ఖతర్నాకే ఉండే. మీ ట్రేడ్ డీల్స్ మాకు అవసరం లేదు, నువ్వేంది నాకు డిక్టేట్ చేసేది? నువ్వు 2 బిలియన్ డాలర్ల ట్రేడ్ చేస్తున్నావు నాతో, నేను కూడా గంతే చేస్తున్నా. నువ్వు నా అగ్రికల్చర్, డిజిటల్, మన ఇంకేమంటారు డైరీ ప్రోడక్ట్స్ ఇళ్ళలో నువ్వు దగలందాజీ చెయ్యక్ అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చింది. అయితే డాలర్లు మోషన్లో లేకపోతే వీళ్ళకు లూజ్ మోషన్లు వస్తాయి, వీళ్ళకు లూజ్ మోషన్స్ వస్తాయి. ఈ డయేరియా, ఈ వర్బల్ డయేరియా అని అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ వర్బల్ డయేరియాలు ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటారు. కొంతమంది సోల్జర్లు చచ్చిపోయినరు, కొంతమంది జ్యూస్ చచ్చిపోయినరు, కొలెటరల్ డ్యామేజ్ అయింది. గంట కూడా ఏం ఫరక్ పడదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఏందని అంటే డాలర్ నడవాలా, ఇరాన్ బతకాలా. నిజంగా చెప్పాలంటే హెజ్బుల్లా కూడా మళ్ళీ కొంచెం లేవాలా, హౌతీస్ కూడా జర గట్టికి కావాలా, హమాస్ కూడా మళ్ళీ లేచి ఇజ్రాయెల్ని కొట్టుడు పెట్టాలా. మిడిల్ ఈస్ట్లో మాత్రం మా పెత్తనం ఉండాలా. ఈడ జ్యూస్, ఇరాన్స్, ఇజ్రాయిల్స్ ఈడ ఏం లేదు, సోల్జర్స్ ఇవన్నీ ఏం లేవు. కేవలం డాలర్ యొక్క సింహాసనం నడుస్తుందా లేదా అనేది ఒకటి వాళ్ళకు క్లియర్ కట్టుకుంటుంది. యుఎస్ బిజినెస్ పోతుంది అని అంటే వాళ్ళకు ఆట మొదలవుతుంది. ఇరాన్ పడిపోయింది అని అంటే పెద్ద థియేటర్ క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్గా చెప్పాలనంటే అగర్ శాంతి మంత్రం గెలిచిందనుకో అమెరికాలో వాల్ స్ట్రీట్ ఏదైతే ఉంది కదా అది సంకనాకిపోతుంది. ఫారిన్ పాలసీ దరిద్రం అని చెప్పి అపోజిషన్లు మాట్లాడు మొదలెడతారు. అమెరికాలో ప్రోడక్ట్ స్ట్రాటజీ ఏదైతే అమెరికాది ఉంది చూడు, వెపన్స్ ప్రోడక్ట్ స్ట్రాటజీ, అది సర్వనాశనం అయిపోతుంది. తాత ట్రంప్ చాలా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఐ మేడ్ ఎ డీల్ విత్ జీ అని అంటాడు. ఈయనేమంటాడు? నో అంటాడు. నేను సీజ్ ఫైర్కి నెగోషియేట్ చేసిన అంటాడు. మోదీ గారు ఏమంటారు? నో అని అంటారు. ఇరాన్తో వచ్చి ఇరాన్ నాకు ఫోన్ చేసింది అని అంటాడు. నేనెందుకు చేస్తారా భాయ్, నేను వదినష్టం ముఖానికి అని చెప్పి ఇరానోడు అంటాడు. అట్లనే పుతిన్ నన్ను జీనియస్ అన్నాడు అంటాడు. నీ ముఖానికి నిన్నెవడు అంటాడు రా అని చెప్పి పుతిన్ ఎవడు నన్ను జీనియస్ అంటాడా? అమెరికా ప్రెసిడెంట్ పాగలగడైంది అని చెప్పి ఇక అందరూ మాట్లాడుకుంటారు నోబెల్ ప్రైజ్ వెనక తిరిగానికి. ఇక నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా పెత్తనం ఏడ ఉందో, అలా ఇన్సూరెన్స్ పాలసీ ఏందో, దేని మీద బతుకుతారో, శివరాజకీయాలు ఎట్లా చేస్తారో, ఇప్పటిదాకా అలా హెగమని ఏడుదాకా చేసిందో, 2 వారాల టైం తాత ట్రంప్ ఎందుకు అడిగిండో ఇంత క్రిస్టల్ క్లియర్గా ఏ ఛానల్ చెప్పింది ఫ్రెండ్స్? మీరు జియో పాలిటిక్స్లా అందుకనే అన్కండిషనల్గా ఏ కండిషన్స్ లేకుండా భారత్ అననే ఒకటే మాటకు మనం సపోర్ట్ చేయాలి. ఇజ్రాయెల్ ఉందా,
ఇరాన్ ఉందా, ఇజ్రాయెల్ పోతుందా, ఇరాన్ పోతుందా, సెకండరీ ఇష్యూ. భారత్ ఏ రకంగా ముంగడికి పోతుంది అని అనేదే మన పక్షపాతం. మేము మాట్లాడింది ఏమన్నా తప్పు అయితే ఊతుకారేయండి. కొంతమంది బామ్మర్దులు కామెంట్లో పెడతారు, వాళ్ళ అయ్యాళ్ళు రాత్రి కళలు పడేళ్ళకి చెప్తారనమాట ఇది ఫేక్ న్యూస్ అని. వాళ్ళు బామ్మర్దులు ఉంటారు. అట్లా మీరు దీని మీద ఎట్లా స్పందిస్తారో చెప్పుర్రి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.